హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనిపిస్తుంది కదా. సో మనకు బిఫోర్ ఎలా ఉంది, మనం ఆఫ్టర్ ఎడిట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో. సో ఈ ఫోటోని అయితే మనం స్నాప్సీడ్ యాప్ యూజ్ చేసి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఎడిట్ చేయకముందు ఎలా ఉందో బిఫోర్ పైన ఒక ఫోటో కనిపిస్తుంది కదా. సో ఆ విధంగా ఉన్న ఫోటోని మనకు ఆఫ్టర్ అనే ఆప్షన్ పైన ఉంది కదా. సో అలా ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా మీరు ప్లేస్టోర్ నుండి స్నాప్సీడ్ అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ ఉంది కదా, మీకు ఇన్స్టాల్ చేసుకోవడం కష్టమైతే నేను డిస్క్రిప్షన్లో స్నాప్సీడ్ లింక్ ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్నాప్సీడ్ అప్లికేషన్ ఐకాన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం స్నాప్సీడ్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ట్యాప్ ఎనీవేర్ టు ఓపెన్ ఏ ఫోటో అనేసి ఒక చూపిస్తుంది కదా. సో మీరు స్క్రీన్ మీద ఎక్కడో ఒక చోట ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది, మన ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ ఎవరి ఫొటోస్ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ చూపిస్తుంది ఈ విధంగా. సో మనం ఈ ఫోటోని మనం స్క్రీన్ మీద చూపించినట్టుగా కలర్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం మనకి ఇక్కడ కింద 3 ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి కదా. స్టైల్స్, టూల్స్, ఎక్స్పోర్ట్ అనేసి 3 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఇందులో మీరు మధ్యలో టూల్స్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో టూల్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని టూల్స్ అయితే వస్తాయి. మనకి ఇందులో థర్డ్ లైన్లో సెలెక్టివ్ అనే ఆప్షన్ పక్కన ఒక బ్రష్ సింబల్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రష్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది కదా. సో బ్రష్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇందులో మనకు 4 ఆప్షన్స్ చూపిస్తుంది కింద. డూడిల్ అండ్ బర్న్, డాడ్జ్ అండ్ బర్న్, ఎక్స్పోజర్, టెంపరేచర్, శాచురేషన్ అనేసి. ఇందులో మీరు చివరిలో శాచురేషన్ అనేసి ఆప్షన్ ఉంది కదా. సో శాచురేషన్ అనే బ్రష్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫింగర్ తోటి ఇక్కడ ఫోటో మీద మనం మొత్తం చుట్టూ ఫస్ట్ ఇక్కడ ఇలా మీ ఫింగర్తో ఇలా రబ్ చేయండి. సో ఎందుకంటే మనం కలర్ గ్రేడింగ్ అనేది కొంచెం పెరుగుతుంది. ఈ విధంగా మనం ఫోటో మొత్తం ఇలా చేసుకోండి శాచురేషన్ అనేది. సో ఫస్ట్ నేను కార్నర్స్లో అయితే రబ్ చేస్తున్నాను ఈ విధంగా. సో మనకు ఎక్కడెక్కడ కావాలో అలా మీరు ఇలా జూమ్ చేసుకొని మీ 2 ఫింగర్స్ ఒకేసారి ఇలా పెద్దదిగా చేస్తే మనకు ఫోటో అనేది జూమ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం చుట్టూ అయితే కలర్ గ్రేడింగ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం చుట్టూ అయితే చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆ ఫోటో మీద కూడా ఇలా చూడండి, ఇలా రబ్ చేస్తున్న చోట మాత్రం మనకు కలర్ అనేది హైలైట్ అవుతుంది కదా. సో ఈ విధంగా మనకు ఎక్కడ కావాలో అలా మీరు శాచురేషన్ అనేది ఇలా మీ ఫింగర్ తోటి ఇలా రాకాలి. సో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర టోటల్ ఫోటో మొత్తం ఇలా. సో మనకి ఎక్కడెక్కడ కలర్ అనేది తక్కువ అనిపిస్తుందో సో అక్కడ మొత్తం ఇలా మీ ఫింగర్ తోటి ఇలా రబ్ చేయండి. సో మనకి ఎక్కడన్నా సరిగ్గా పడకపోతే మనం జూమ్ చేసుకొని ఇలా 2 ఫింగర్స్ ఒకేసారి ఇలా జూమ్ చేసుకోండి. సో ఫేస్ మీద కూడా మీరు జూమ్ చేసుకుంటే మీకు కలర్ గ్రేడింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇదే విధంగా హ్యాండ్స్కి కూడా మీరు ప్రతి ఒక్క చోట ఎక్కడే కానీ రాంగ్ కాకుండా చూసుకోండి ఈ విధంగా. సో మీరు ఎక్కడ చోట కలర్ గ్రేడింగ్ అనేది మిస్ అయితే అక్కడ అది ఎక్కువగా కనిపిస్తుంటుంది ఫోటో అనేది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్ టిక్ మార్క్ ఉంది కదా. సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ టూల్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి మనకు లెఫ్ట్ సైడ్ పైన ట్యూన్ అండ్ ఇమేజ్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఫింగర్తో ఇలా పైకి అనండి. ఇలా పైకి అంటే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు ఫస్ట్ బ్రైట్నెస్ అనే ఆప్షన్ని కొంచెం ఇలా జరుపుకోండి, ఒక 25 పెట్టుకోండి వేసేయండి. మళ్ళీ మీ ఫింగర్తో ఇలా పైకి లాగండి. నెక్స్ట్ కాంట్రాస్ట్ ఉంది, కాంట్రాస్ట్ మీద ఇలా పెట్టుకొని కాంట్రాస్ట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. విధంగా ఒక 35 అలా పెట్టుకోండి వేసేయండి. నెక్స్ట్ శాచురేషన్ ఏమో ఒక 10 పెట్టుకోండి. మనకు పైన చూపిస్తుంది కదా శాచురేషన్ +10, 9 ఇలా +10 పెట్టుకోండి వేసేయండి. నెక్స్ట్ యాంబియన్స్, హైలైట్స్. సో ఇవేం మనకు అవసరం లేదు. వార్మ్త్ అనే ఆప్షన్ని కొంచెం
అది కూడా ఒక 10 పెట్టుకుని వేసేయండి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి పైన మనకు ఒక షేప్ అనేది కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేసి పట్టుకుంటే మనకు ఒరిజినల్ ఫోటో ఎలా ఉంటుందో అది చూపిస్తుంది. సో మనకు ఒరిజినల్ ఫోటోకి ఇప్పుడు కలర్ గ్రేడింగ్ ఇంకోసారి డిఫరెన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ఫుల్ హెచ్డి క్వాలిటీలో మనం సిస్టంలో ఎడిట్ చేసినంత క్వాలిటీగా మన మొబైల్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇలా మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు కింద రైట్ సైడ్ టిక్ మార్క్ ఉంది కదా, సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా కింద, సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, సెకండ్ ఆప్షన్. సో సేవ్ అనే ఆప్షన్ మీద టచ్ చేయండి, మన ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి మన ఒరిజినల్ ఫోటోని దీన్ని ఒకసారి కంపేర్ చేసుకొని చూద్దాం. సో దానికోసం మీరు మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ అనేది ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒరిజినల్ ఫోటోని చూద్దాం. సో మనం స్టార్టింగ్లో స్నాప్సీడ్లోకి ఎక్స్పోర్ట్ చేసే ముందు ఈ ఫోటో అయితే ఇలా ఉంటుంది, ఒరిజినల్ ఫోటో. సో దాన్ని మనం ఎడిట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఫుల్ హెచ్డి క్వాలిటీలో ఇలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా సింపుల్గా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.